ఉప్పుతోళ్ళ హరికృష్ణ భార్య చెప్పమ్మా. నా పేరు భార్గవి, హరికృష్ణ వాళ్ళ భార్యని. పొద్దున్నే 4 గంటలకు వచ్చి తీసుకొచ్చి చెప్పమ్మా, భయపడమ్మా. అరెస్ట్ వారెంట్ లేకుండా, పోలీసు వెహికల్ లేకుండా, కనీసం వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ లేకుండా తీసుకెళ్ళి పొద్దుగంటల 6 గంటలకు తీసుకెళ్ళిపోయి మధ్యాహ్నం 11, 2, 3 అయినా సరే చూపించలేదు నా భర్త. నాకు ఏమైందో కూడా తెలియదు. స్పృహ తప్పి పడిపోయాడు. నాకు 3 చిన్నపిల్లలు, నాకు తల్లిదండ్రులు కూడా లేరు. ఏదన్నా అయితే నా భర్త నేనే. నా భర్తకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేవు. ఆయన ఉన్నదే ఒక్క కొడుకు. ఆయన కూడా మా మామగారికి ఉన్నదే ఒక్క కొడుకు. ఆయనకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేము. అందరూ నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను నేను. మూతబెట్టి వాళ్ళకి పిల్లగాన్ని లోనకి తీసుకెళ్ళినారు. నానా కాలు ఇరిగింది, దాని కింద పడి కేకేసిండు. నేను వాళ్ళిద్దరిని నెట్టుకొని వెళ్ళిపోయి వాటేసుకున్నా. కొడతానికి వెళ్ళే సార్ అని సీఏ గారిని 2 చేతులు ఎత్తి దండం పెట్టా సార్. దండం పెట్టినా వదిలిపెట్టలేదు సార్. నన్ను ఒక ఇద్దరు పట్టుకోవటం, నా కొడుకుని కొట్టడం సార్. నా ముందే కొడతాడు సార్. దన్నాలు దశకాలు పెట్టినా వదిలిపెట్టలేదు సార్ సీఏ గారు. కాళ్ళ మీద 2 కూర్చుర్రు, ఒక 2 కొట్టడం. కాళ్ళ మీద 2 కూర్చోవడం, కొట్టడం. నేను ఏడ్చినా కానీ వదిలిపెట్టలేదు సార్ సీఏ గారు. అదే నుంచి జరిగింది సార్. మాట్లాడలేదు. రైట్, ఓకే. ఈరోజు మహేష్ గారు, మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ అయిన మహేష్ గారు విదేశీ పర్యటనలో ఉండి ఉదయం మా అందరికీ ఫోన్ చేసి నేను వెళ్ళలేకపోతున్నాను, తంగిడ గ్రామంలోను అదేవిధంగా తేలుకొంట గ్రామంలోనూ ఇద్దరు మన పార్టీ వారిని తీసుకెళ్ళి కేసులు పెట్టి హెరాస్ చేశారు, మమ్మల్ని అందరినీ వెళ్ళి రమ్మని ఆయన కోరారు. ఆ ఫోను పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అన్న, తంగిడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక యువకుడిని తీసుకువెళ్ళి చిత్రహింసలకు పోలీసు వారు గురి చేశారనే విషయం నాకు చెవికొచ్చింది. అది ఎంతవరకు నిజము ఏమిటి తెలుసుకోండి, అవసరమైతే మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించరండి, తెలుసుకోండి వాస్తవాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా లీగల్ సెల్ మాధవికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కూడా తెలుసుకొని ఈరోజు మేమందరం ఒక టీమ్గా వచ్చి ఉప్పుతోళ్ళ హరికృష్ణని అదేవిధంగా చల్లా ప్రేమ్ కుమార్ని ఇద్దరిని కూడా లోపలికి వెళ్ళి పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావటం జరిగింది. చాలా దురదృష్టం, చెప్పాలంటేనే కొంత సిగ్గుగా ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్ళి రక్షక భటులు అనేవారు, అంటే పోలీసులు పట్టుకు వెళ్ళి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా ఉప్పుతోళ్ళ హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే, ఆయన ఉదయం 4 గంటలకి పోలీసు వారు వచ్చారు. అది కూడా ఎవరో జానీ భాష అంట, ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఆయన కారులో వచ్చారు. ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే, ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు, ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము, ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు, మేము రామని పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇందాక ఆ ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు. ఎల్లయ్య పాప ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా, ఇందాక ఉన్న అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ళ హరికృష్ణను కూర్చోబెట్టారు. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి, ఒక ప్రైవేట్ రూమ్, అక్కడికి తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నా నేను. 2 కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ 3, ఆ దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కరు,
వచ్చి ఆ 2 కాళ్ళ మోకాళ్ళ మీద నిలబడి ముఖం మీద కొట్టడం. వాట్ ఈస్ దిస్? ఏం చేశాడు ఆయన? అతను ఏం ఘోరం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టండి. పెట్టారుగా. 307 అంటే 109 బిఎన్ఎస్ పెట్టారు. అంటే మనిషిని చంపబోయాడని ఓ ఫాల్స్ కేసు పెట్టారు. మరి కొట్టడం ఏంటి? ఒక మనిషి ఇట్లా కొట్టడం ధర్మమేనా? అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి? దిస్ ద సెకండ్ టైం కృష్ణవేణి అనే ఆయన పట్టుకొచ్చి హైదరాబాద్లో పట్టుకొచ్చి రాత్రి 12-1 గంటకి ఆమెని ఇంటర్వ్యూ చేశాడు, ఇంట్రాగేషన్ చేశాడు. అదే విషయం మ్యాజిస్ట్రేట్ గారికి చెప్పింది. ఆమె చెబితే నోటీస్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు. మళ్ళీ వీళ్ళ నాన్నగారు పెదనాన్న వెళ్ళి అరుస్తూ గందరగోళం చేస్తే మళ్ళా మా పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏంటి అయితే కొడుతున్నారని పెద్దగా అరిస్తే ఇవాళ పేపర్లో కూడా వచ్చి ఈనాడు రాశాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేశారంట అని రాశాడు ఈనాడు. ఆయన దౌర్జన్యం కాదు, రక్షించుకోవడానికి కేకలేస్తూ వెళ్ళారు. అబ్బో ఇది బయటకు వచ్చేసింది, ఇక మనం అట్టి పెట్టిన లాభం లేదని తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసే ముందు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించారు. ఇది ధర్మం, అంటే ప్రొసీజర్. హాస్పిటల్లో చూపిస్తే చెప్పాడు, అయ్యా నన్ను కొట్టారు పోలీసు వారు, నా కాళ్ళు పగిలిపోయినాయి, మోకాళ్ళు పని చేయటం లేదు, నడవలేకపోతానని చెప్తే మరి డాక్టర్ గారు ఏం మేనేజ్ చేశారు, ఏమి రాశాడో మాకు తెలియదు, అది రిపోర్ట్ వస్తుంది. డాక్టర్ గారు ఏమి రాశాడో, వీళ్ళు ఏం మేనేజ్ చేశారో, వీళ్ళేం లేదండి, వాళ్ళకి అంతకుముందే దెబ్బలు ఉన్నాయి, అంతకుముందే కాళ్ళకు దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ కొత్త దెబ్బలు కాదండి, ఈయన పోలీసు వాళ్ళు ఇవ్వటం. మరి డాక్టర్ గారు ఏమి రాశాడో వస్తే తెలుస్తుంది. అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎందుకంటే తంగెడలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో జరిగిన గొడవల వల్ల ఇతన్ని కొడతారని, ఇతని మీద కేసులు పెడతారని భయపడి తెలంగాణ వెళ్ళి అక్కడ లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు. ఇంకా కాళ్ళు నొప్పులేంటి, లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు కదా, శుభ్రంగా లారీ డ్రైవర్గా పోయి హనుమాన్ జయంతి అని వచ్చాడు. దొరికాడు రాని పట్టేశారు. పట్టేసి తీసుకువెళ్ళి